హాయ్ మామాస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో జియో నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. దీనికి క్వాలిఫికేషను 12థ్ పాస్ అయినా, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. శాలరీ అప్ టు 3.5 ఎల్‌పీఏ అయితే వస్తుందనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లై లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి లూట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, క్యాంపెయిన్స్ సో ప్రతిదీ పోస్ట్ చేస్తాను. జాబ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇక్కడ మీకు పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. ఎవరు మిస్ అవ్వద్దు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. చెప్పబోయే జాబ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు నౌకరీలో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను కింద లింక్ అయితే ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హైరింగ్ ఫర్ రిలయన్స్ జియో అప్లై నౌ అని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆహ్, 1-5 ఇయర్స్ అని ఎక్స్‌పీరియన్స్ అయితే మెన్షన్ చేశాడు. బట్ కింద చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ సాలరీ స్టార్టింగ్ వచ్చేసి 2.5 ఎల్‌పీఏ నుంచి 3.5 ఎల్‌పీఏ వరకు మనం ఎర్న్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. దీని హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఇండోర్‌లో అయితే ఉంది. అండ్ సో ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేయండనమాట. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ సో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాడు. సో దీని గురించి ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ రిలయన్స్ జియో. హియర్ ఈస్ ద ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ హైరింగ్ ఫ్రమ్ నాన్ మెట్రో సిటీస్ ఓన్లీ అని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే లుకింగ్ ఫర్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ వెర్బల్ అండ్ వ్రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ప్లీజ్ రీడ్ ద ఓపెనింగ్ కేర్‌ఫుల్లీ అండ్ అప్లై ఫర్ ద పొజిషన్ ఆన్ నౌకరీ అనైతే వీళ్ళిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అదేం లేదు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్‌గా చదువుకుంటే అప్పుడు అప్లై చేయమని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతే గనక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఏ కాల్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో వాళ్ళ సైడ్ నుంచి కాల్ అనేది రావడం అయితే జరుగుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని కూడా చెప్పారనమాట. అండ్ ఇందులో మన రోలు అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ అయితే బ్లెండెడ్ ప్రాసెస్. సో బ్లెండెడ్ ప్రాసెస్‌లో ఏముంటాయి అనేది కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో చాట్ ఆర్ ఈమెయిల్ ఇంక్లూడ్స్ ఇన్‌బౌండ్ యాస్ వెల్ ఏ ఔట్‌బౌండ్ కాల్స్ అనేది కూడా ఉంటాయంట మనకి ఈ రోల్‌లో. సో, ఈ జాబ్‌కి సంబంధించినవి మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. సో, అవి కూడా అయితే వీళ్ళక్కడ కొన్ని మెన్షన్ అయితే చేశారు. సో, క్యాండిడేట్ మస్ట్ హావ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో, క్యాండిడేట్‌కొచ్చేసి 6 మంత్స్ ఆఫ్ బీపీఓ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎయిదర్ వాయిస్ గాని, నాన్ వాయిస్ ప్రాసెస్‌లో గాని అండ్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చనైతే ఇక్కడ చెప్పారనమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ సో, క్యాండిడేట్‌కి మస్ట్ అండ్ షుడ్‌గా ల్యాప్‌టాప్ అండ్ అలాగే వైఫై కనెక్షన్ కూడా అయితే ఉండాలి. సో, వాళ్ళు ఎటువంటి కిట్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంకేంటంటే సో, ఒక మెయిన్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ నాట్ హైరింగ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ అంటే ప్రెజెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే దీనికి అలౌ లేదు. ఎలిజిబిలిటీ లేదనైతే వీళ్ళు చెప్తున్నారనమాట. సో, ఇంకా మనకి ఇక్కడ వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే 6 డేస్ ఏమో వర్కింగ్ ఉంటుంది. అండ్ 1 డే వచ్చేసి రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ షిఫ్ట్స్‌లో వచ్చేసి మనకి ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. సో, 9 అవర్స్ వర్కింగ్ అయితే ఉంటుందనమాట. సో, ఇందాకడ చెప్పినట్టుగానే సాలరీ వచ్చేసి 3.5 ఎల్‌పీఏ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18-40 ఇయర్స్ లోపే ఉండాలనమాట. సో, వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయండి. సో, ఇది దీని గురించి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మీరు ఇంకా దీని గురించి ఇంకా క్లియర్‌గా కావాలంటే దీని యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. సో, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు టాప్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం అన్నీ చదువుకోండి. సో, అప్పుడు మీరు అప్లై అయితే చేయండి. అండ్ ఇది మనకి బ్లెండెడ్ ప్రాసెస్ కాబట్టి దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది మీరు లేటెస్ట్‌గా తయారు చేసుకుంటే అప్పుడు అప్లై చేయండి. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఒకవేళ ఇన్‌కేస్ మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతే గనక వాళ్ళు కాల్ చేస్తామని అయితే వీళ్ళక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది నాట్ రిక్వైర్డ్ అనమాట. సో, అదైతే మీరు గమనించండి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అనేది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. సో, మీకు ఇంకా పూర్తిగా తెలియాలనుకుంటే గనక చెప్పాను గదా! మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవుతే లింక్ అయితే ఉంటుంది. సో, అక్కడి నుంచి మీరు మొత్తం చదువుకుంటే అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.